ఓజీ సినిమా రివ్యూ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో భారీ అంచనాలతో తెరకెక్కిన ఓజీ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథనం చూసుకుంటే కథ మొత్తం 90వ దశకంలో ముంబై గ్యాంగ్స్టర్ వార్ నేపథ్యంపై సాగుతోంది. ప్రకాష్ రాజ్ సత్యదాదాగా ముంబై ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ఒక షిప్ పోర్టును నిర్మిస్తాడు. పవన్ కళ్యాణ్ గంభీరంగా పరిచయమై తనకు పెంచుకుంటున్న తండ్రి అయిన సత్యదాదాకు అండగా ఉంటూ పోర్టు ప్రజలను రక్షిస్తూ ఇతర గ్యాంగ్స్టర్ల దాడుల నుండి పోర్టును కాపాడతాడు. కథలో ట్విస్ట్ ఏమిటంటే సత్యదాదా పెద్ద కుమారుడు మరణిస్తాడు. ఆ హత్యకు హీరోనే కారణమని భావించిన మనవడు పవన్ కళ్యాణ్పై పగ పెంచుకుంటాడు. దీని హీరో 15 సంవత్సరాల పాటు గ్యాంగ్స్టర్ ప్రపంచం నుండి దూరమై తమిళనాడులో జీవిస్తాడు. ఈ సమయంలో హీరోయిన్ కన్మణితో పరిచయం, వివాహం, ఒక కుమార్తె పుట్టడం జరుగుతుంది. ఆ కుమార్తె కోసం తను వేరే ఊరు నాసిక్కు ఇల్లు మారడం జరుగుతుంది. పెంచుకున్న తండ్రి కొడుకులను కలపాలనే ఉద్దేశంతో హీరోయిన్ కన్మణి తరచూ సత్యదాదాకు ఉత్తరాలు రాసినా ఎటువంటి ప్రతిస్పందన రాదు. ఈ క్రమంలో విలన్ ఇమ్రాన్ హష్మి ఓమి పాత్రలో ఎంట్రీ ఇస్తాడు. అతని తమ్ముడు ఆర్డీఎక్స్తో నిండిన కంటైనర్ను పోలీసుల బారి నుండి తప్పించి సత్యదాదా పోర్టుకు తరలిస్తాడు. పోర్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న సత్యదాదా రెండో కుమారుడితో ఘర్షణ పెరిగి అతను అక్కడే మరణిస్తాడు. పోలీసులు మరియు ప్రజలు చేరుకోవడంతో కంటైనర్ను అక్కడే వదిలి విలన్ తమ్ముడు పారిపోతాడు. దీంతో విలన్ సత్యదాదాను పట్టుకోవాలని నాసిక్కు వెళ్లి యత్నిస్తాడు. ఇదే సమయంలో హీరో పవన్ కళ్యాణ్ భార్యకు బుల్లెట్ తగిలి మరణించడం, ఆమె పవన్ కళ్యాణ్ చేతిలో చివరి శ్వాస విడిచే సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తోంది. దీంతో హీరో తన పాత గ్యాంగ్స్టర్ రూపంలోకి తిరిగి వస్తాడు. తన భార్య చావుకి కారణమైన విలన్ తమ్ముడిని వేటాడి చంపేస్తాడు. ఆ తర్వాత సత్యదాదా మరియు పవన్ కళ్యాణ్ మధ్య తండ్రి కొడుకుల మాటల సన్నివేశం భావోద్వేగంగా ఉంటుంది. చివరికి పవన్ ముంబైకి తిరిగి వస్తాడు. ఇక్కడితో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇక రెండో భాగం చూసుకుంటే సెకండ్ హాఫ్లో పవన్ కళ్యాణ్ ముంబై చేరి తన సామ్రాజ్యాన్ని పునర్నిర్మించడం మొదలు పెడతాడు. ఇదే సమయంలో సత్యదాదా మనవడు హీరోపై పగతో రగులుతుంటాడు. సరైన అవకాశం కోసం ఎదురు చూసి పవన్ కుమార్తె తారాను కిడ్నాప్ చేస్తాడు. హీరోకి యాక్సిడెంట్స్ చేయించుతాడు. కానీ తర్వాత నిజం తెలుసుకున్న మనవడు పాపను రక్షించడం, అమ్ముడుపోయిన పోలీసులతో జరిగిన యాక్షన్ సన్నివేశాలు చాలా బలంగా కనెక్ట్ అవుతాయి. విలన్ ఆర్డీఎక్స్ దాచిన స్థలాన్ని కనుగొని దానిని ముంబై నగరంలో పేల్చి విధ్వంసం సృష్టించాలనుకుంటాడు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్లాన్తో విలన్ని అడ్డుకున్నాడు, ముంబైని ఎలా కాపాడాడు అనేది క్లైమాక్స్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. క్లైమాక్స్ హైలైట్స్. పవన్ కళ్యాణ్ చేసే కత్తిసాము, జపనీస్ భాషలో డైలాగులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఈ సన్నివేశాల్లో ఫ్యాన్స్ సీట్లలో కేకలు వేయకుండా ఉండలేరు. అదనంగా ఇమ్రాన్ హష్మి మాత్రమే కాదు, జపాన్లో మరో పెద్ద విలన్ ఉన్నాడని చూపిస్తూ దర్శకుడు సుజిత్ పార్ట్ 2ని సస్పెన్స్ను వదిలాడు. టెక్నికల్ వర్క్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ యాక్షన్ సినిమాకి ప్రధాన బలం. తమన్ మ్యూజిక్ అండ్ బీజిఎం అద్భుతంగా ఆకట్టుకుంటుంది. సుజిత్ డైరెక్షన్, పవన్ కళ్యాణ్ ఎలివేషన్ను మాస్ ఆడియన్స్కి తగ్గట్టుగా అద్భుతంగా చూపించారు. ఫైనల్ టాక్ ఏంటంటే ఓజీ సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా యాక్షన్, ఎమోషన్, మ్యూజిక్ మేళవింపుతో నిర్మించబడింది. పవన్ కళ్యాణ్ కెరియర్లో ఓ మైలురాయి అనిపించేలా ఈ చిత్రం నిలుస్తోంది.